యువకుడు వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా నూజువీడిలో జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఓ ఆకతాయి తమ కూతురి వెంట పడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలి తల్లి శ్యామల వాపోయింది. తన ఇంటికి వచ్చి కూతుర్ని కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపింది. ఈ విషయాన్ని నూజువీడు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కాగా వేధింపులకు గుర్తు చేసిన ఆకతాయి తాలూరు శ్యామ్ సంతోష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్య శ్రీనివాస్ వెల్లడించారు. పేరు శ్యామల అండి, సింగంపల్లి శ్యామల. మా కుమార్తె కాలేజీకి వెళ్తుండగా శ్యామ్ సంతోష్ అనే అతను నువ్వు ప్రేమిస్తావా లేదా, లేకపోతే నేను చంపేస్తాను, నీకు యాసిడ్ పోసేస్తాను అని నన్ను ఎందుకు ప్రేమించమని మీ అమ్మ నాన్న చంపుతానని మా పిల్ల మీద శుక్రవారం కూడా కొట్టి ఫోన్ల ద్వారా బెదిరించడం వల్ల మా పిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఇతను ఉంటే నా అమ్మ నాన్న చంపేస్తాడు, మా అక్కను కూడా చంపుతానని ఒకసారి చూపించాడు కదండి. ఇలాంటి పరిస్థితులను ఏదో చచ్చిపోవాలని నా పిల్ల ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉందండి. సీపింగ్ టాబ్లెట్ 20 రూపాయలు మింగి అసలు చాలా బతుకుల్లో ఉందండి. ఆ రోడ్డు కూడా ఇప్పుడు కనీసం జరిగిందని వాళ్ళ ఫ్యామిలీకి కూడా లేదు సార్. వాళ్ళకి డబ్బులు ఉందంట, ఏదైనా చేస్తారంటే ఆఖరిలో కూడా మాట అన్నాడంటే అప్పుడు నేను కానీ చంపేసి బెయిల్ మీద వచ్చేస్తాను, ఎవరు నన్ను ఏం చేయగలరు, మీ జీవితమే నాశనం చేస్తానని మా పిల్లలు బెదిరించడం వల్ల మా పిల్ల ఇప్పుడు సాగు బతుకుల్లో ఉందండి. మీరే న్యాయం చేయాలి ఏదైనా సరే. సింగంపల్లి శ్యామల అనే మున్సిపల్ ఆఫీసర్ పనిచేసే ఆమెకి ముగ్గురు పిల్ల ఆడపిల్లలు. దాంట్లో ఆఖరి పాప అయిన వాళ్ళ పాపని శ్యామసుందరం అతను తరచూ వేడిపిస్తూ వెంటపడుతూ వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్స్ ఏమైనా తెలిస్తే దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటామని